తమ్ముడా నమస్తే తమ్ముడా ఏం పేరు నీ పేరు రామ్ రామ్ నువ్వు ఎందుకు ఏడ ఉంటావు నువ్వు ఇడ బిఎన్ రెడ్డిలా ఎందుకు బయలుకి పోతలేవా పోతుండా మరి బయలుకి పోయి ఆవు సంకనేసుకొని తిరుగుతున్నావు బయలుకి ఎప్పుడు పోతావురా ఈ మధ్య పోలేదా ఎన్నేళ్ళు ఉంటాయి నీకు 14 మరి ఎందుకు ఆవును వేసుకొని తిరుగుతున్నావు ఊరికేనే టైం పాస్ ఆవును వేసుకొని తిరుగుతున్నావు ఇప్పుడు బడి ఎగ్జామ్ల టైం కదరా నువ్వు బడి ఎక్కువ ఆవును పట్టుకొని తిరుగుతున్నావు ఏంటి కథ అసలు మీ అమ్మ నాయన ఏం చేస్తారు మా అమ్మ మా నాయన ఇదే చేస్తారు ఇదే అంటే ఆవును పట్టుకొని తిరుగుతారు ఆవును పట్టుకొని తిరిగితే ఏంటి కన్నట్టు ఆవును పట్టుకొని తిరిగే కడుపు కోసం అవు వచ్చా పొట్ట దీపాల కోసం ఆవును పట్టుకొని పోతారా పోతే ఎవరన్నా పైసలు ఇస్తారా ఇళ్ళలో పోతారా కొత్త ఇళ్ళలో మామూలుగానే అడుక్కుంటారు ఆవును తీసుకొని అడుక్కుంటారు వేస్తారా పైసలు ఏడేస్తారు ఇంటింటికి ₹2 వేస్తారు అంతేనా తాను ఇల్లు ఉందా మీకు ఇట్లా తిరిగితే ఎన్ని వస్తాయి రా పొద్దున ఎన్నింటికి వెళ్తావు నువ్వు 70-80 వస్తాయి 70-80 వేలా వస్తాయి ₹70 ₹80 ఇంట్లో నుంచి ఎన్నింటికి వెళ్తావు నువ్వు ఎన్నింటికి వెళ్తావు నాయన నేను నైట్ 7ంటికి వస్తా ఉదయం 7ంటికా ఉదయం 7ంటికి ఆవును పట్టుకొని ఇక ఊరు బజార్ తిరిగి కూడా పోతావు అయినా అంత తిరిగినా పైసలు ఏం చెక్కవు వేస్తలేదా ఎందుకని అలా కనికరం లేదా ఏమో ఎన్నింటికి పోతావు మళ్ళీ నువ్వు ఇంటికి నేను 2 అవుతుంది పోయాక బువ్వ నీళ్ళు మరి అడుక్కొని నిండమే అయ్యో భగవంతుడు ఏం కారణం వచ్చిందేమరా నీకు అమ్మ నాయన ఇదే పని ఇల్లు లేదు మరి బయలుకి ఏ బయలుకి పోతావు నువ్వు ఆంధ్రాలో మీది ఆంధ్ర మరి ఈడికి వచ్చి ఆవుని తెల్లారుదాన్ని 7ంటికి వచ్చి అడుక్కొని నువ్వు ఆంధ్ర పోయి బయలుకి పోతావా ఎట్లా వస్తారు ఈడికి మళ్ళీ నిన్న ఆదివారం అని వచ్చినాం అమ్మోళ్ళని చూడడానికి అమ్మోళ్ళని చూడడానికి ఈడికి వచ్చినావా ఆ చదువు ఆడ చదువుతున్నా ఆంధ్రలో అమ్మోళ్ళని చూడడానికి ఆదివారం అని ఈడికి వచ్చినావు ఇంకా మళ్ళీ నీ ఖాళీకి ఎందుకు 1 గంట అట్లా తిరిగి రాపోయి ఆవుని ఇచ్చిర్రా నేనే వచ్చిన ఇంట్లో ఉండబుద్ధి కాక పుస్తకాలు తెచ్చుకోలే వీడికి చదువుకోలే అందుకని ఊరికి ఎందుకులే ఇంట్లోనే వచ్చిన అంటే నువ్వు ఆవుని తిప్పుకొని బయలుపోతున్నావు గవర్నమెంట్ బడినా నాయన జగన్ అన్న బడినా జగన్ మంచిగా చేస్తుండా సంవత్సరానికి 15,000 ఇస్తుండు మీకు ఇస్తుండా మంచిగుందా అక్కడ ఎవరు మంచిగుంది ఎవరు గెలుస్తారు అక్కడ జగనే గెలుస్తాడు ఆంధ్రలో ఎందుకు జగన్ ఎందుకు గెలిచాడు ఏం చేసిండు మాకు ఇల్లు కట్టించిండు రేకుల చెట్టు ఇంకా మాకు నీళ్ళు కుళాయిలు వేపించిండు కుళాయిలు మా ఊర్లో ట్యాంకీలు పెట్టించిండు ఇంకా మీ అమ్మ నాన్న ఈడ ఎందుకుంటున్నారు శాలలో బోర్లు వేపించిండు ఇంకా అయ్యే నాకు తెలియదు ఇంకా ఎక్కువ యావని తిప్పుకొని పిల్లగాడి జీవనం సాగిస్తుండు అయ్యయ్యో ఈ తమ్ముడు ఆంధ్రలో చదువుకుంటాడట జగనన్న వీళ్ళకి అన్ని ఇచ్చినట నెలకు సంవత్సరానికి 15,000 ఇస్తాడట ఈ తమ్ముడు అమ్మ నాన్న హైదరాబాద్లో ఈ ఆవుని తిప్పుకొని జీవనం సాగిస్తారు ఎండకి ఎట తిరుగుతారు ఎండ మగ మంతుంది ఎండకాలం నువ్వు వద్దురా నాయన నువ్వు చదువుకో పోయి ఇక పో చాలుగా నువ్వు ఈ తమ్ముడు ఆంధ్రలో చదువుకుంటాడు వాళ్ళ అమ్మ నాన్న ఆవుని తిప్పుకొని ఒక ₹70 ₹80 వస్తాయట ఆ పిల్లగాడు చూడు చిన్న పిల్లగాడు వాడు కూడా ఓని మీద ఆధారపడకుండా బతుండు ఈ అమ్మాయి 10,000 20,000 పంపిస్తే రోడ్ల మీద తిరుగుతారు మన పిల్లలు అట్టుంటది మనతోని